ఇవి గత కొన్ని రోజులుగా ఈ రాజధాని రాజకీయం అనేది జరుగుతుంది. మామూలుగా ఏంటి అంటే, మన రాజ్యాంగంలో రాష్ట్రాలకి వాళ్ళ క్యాపిటల్ నిర్ణయించుకోవడానికి వాళ్ళకి హక్కుంటది. సో, సాధారణంగా మనకసలు పార్లమెంట్‌కెళ్ళి చేపిచ్చాల్సిన అవసరం ఉండకూడదు. మన దురదృష్టం ఏంటి అంటే, ఇవాళ పార్లమెంట్ దాకా ఎళ్లి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్ సాక్షిగా మేము అదొక బిల్ రూపంలో చేస్తున్నాము అంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితి వల్ల. ఎందుకంటే మామూలుగా ప్రభుత్వాలు మారినప్పుడు ఏంటి అంటే, ముందు ప్రభుత్వం చేసింది నచ్చకపోతే దాన్ని పక్కనొదిలేయడమో, లేపోతే ముందుకు తీసుకెళ్ళకపోవడం జరుగుతుంది తప్ప, ముందు వాళ్ళు చేసింది ధ్వంసం చేయాలి, అది ఎప్పటికీ లేకుండా చేయాలనేది చాలా దురదృష్టం. అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, నేనొక విద్యావేత్తను గూడా కాబట్టి, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలను ఆహ్వానించి, అక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటీ యూనివర్సిటీ ఉంటే ముందు వాటి పేర్లు ఎస్ఆర్ఎం అమరావతి, విఐటీ అమరావతి. మీరందరూ గమనించారో లేదో? వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పేర్లు ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్, విఐటీ ఆంధ్రప్రదేశ్ అని పేర్లు మార్చారు. ఎందుకు మార్చారు? ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకంటే అప్పుడున్న పాలకులు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. అమరావతి అనే పేరు చచ్చిపోవాలి. మీరు యూనివర్సిటీ పేరులో కూడా మీరు అమరావతి పెట్టుంటే మేము మిమ్మల్ని ఎట్లా టార్చర్ చేస్తామో మీరింకా ఊహించలేరు అంటే వాళ్ళు భయపడి వాళ్ళ పేర్లు ఎస్ఆర్ఎం అమరావతి నుంచి ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ అని మార్చారు. అప్పుడు మూడు ముక్కల రాజధాని ఆట ఆడి మాకు అమరావతి మీద వ్యతిరేకత ఏమీ లేదు అని అన్నప్పుడు పేరు మార్చుకోమని యూనివర్సిటీస్ మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక చిన్న ఉదాహరణ. వాళ్ళ ఆలోచన మీ అందరికి అర్థం అవడానికి. ఇన్ని రోజులు అయిపోయినాయి, 12 సంవత్సరాలు అయిపోయింది. అమరావతి రాజధాని వాళ్ళ పార్లమెంట్ సాక్షిగా అక్కడ బిల్లు పాస్ అవుతుంటే, ఈ టైంలో మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక కొత్త ప్రపోజల్ పెడుతున్నారు అంటే, ఇంకా ఇన్‌స్టెబిలిటీ ఉండాలి, కన్‌ఫ్యూజన్ ఉండాలి. మాట్లాడేటప్పుడు చెప్పారేంటి అంటే, భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రంలో మేము మనసు మార్చుకుంటే ఏంటి అని. అందుకే పార్లమెంట్‌కెళ్ళాం. ఇప్పుడు మీరు మనసు మార్చుకుంటే సరిపోదు. మీరు మనసు మార్చుకున్నా ఫస్ట్ మీరు పవర్‌లో ఉండాలి. పవర్‌లో ఉన్నా కేంద్ర ప్రభుత్వం అక్కడ పార్లమెంట్‌లో పేరు మారిస్తే తప్ప అమరావతి క్యాపిటల్ అనేది మారే ప్రసక్తి లేదు. కేంద్రం మీలాగా ప్రతి 2 సంవత్సరాలు మనసు మార్చుకోవడానికి వాళ్ళేం ఒప్పుకోరు కదా! ఎందుకంటే కేంద్రానికి ఒక జవాబుదారీతనం ఉంటది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెట్టుబడిదారులు మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు. అండ్ కేంద్రానికి ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు పవర్ సెక్టర్‌ని చాలా టార్చర్ చేశారు. పెట్టుబడులు పెట్టేదారులు అన్ని సెక్టర్ ఐటీలో, ఫైనాన్స్‌లో అన్నిట్లో వాళ్ళని టార్చర్ చేశారు. మా దగ్గర ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ని హెరాస్ చేశారు. ఇక్కడ యూనివర్సిటీని హెరాస్ చేశారు. పవర్ సెక్టర్ డ్యూస్ 30,000 కోట్లు కట్టపోవడం వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిన డబ్బులు అందరూ వెళ్లి ఫైనాన్స్ మినిస్టరు, ప్రధానమంత్రి గారి దగ్గర ఆంధ్ర రాష్ట్రంలో మాకు చాలా ఇబ్బందవుతుంది. మేము బయట దావోస్‌కెళ్ళినప్పుడు కూడా చాలా కంపెనీసు మళ్ళీ మీ ప్రభుత్వం రాకపోతే ఏమవ్వబోతుంది అనే ఒక అనుమానాస్పదంగా వాళ్ళున్నప్పుడు అమరావతికి మనము పర్మనెంట్ సేఫ్టీ తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడికెళ్ళడం జరిగింది. సో, ఇది కన్‌ఫ్యూజన్ అండి. వాళ్ళు ఇట్లా లాస్ట్ మినిట్‌లో మాట్లాడడం వల్ల ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది తప్ప, వాళ్ళకొక క్లారిటీ లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ బీజేపీకి వ్యతిరేక శతబద్రులైన పార్టీలు కూడా ఇవాళ కాంగ్రెస్సు, తృణమూల్ కాంగ్రెస్సు, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ మీ పేరు చెప్పండి. ప్రతి పార్టీ ఆర్‌జేడీ అందరూ లోక్‌సభ, రాజ్యసభలో అమరావతికి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బావుండాలి అని కోరుకుంటూ అందరూ మద్దతు పలికితే మన దురదృష్టం ఏంటంటే, స్థానికంగా ఉన్న ఆపోజిషన్‌లో ఉన్న పార్టీ వాళ్ళొకరు సపోర్ట్ చేయకపోవడం. సో, ప్రజల విజ్ఞతకి వదిలేస్తున్నానండి. వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అనేది. అండ్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అమరావతికి ఇప్పుడేం చేయలేరండి. అది పార్లమెంట్‌లో బిల్ ఎనాక్ట్ అయిపోయింది. కానీ పాలకుడు సరిగ్గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాలకుడు మంచోడు ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఆల్రెడీ వాళ్ళది గుర్తించారు. ఎందుకంటే 14, 19 ఎలక్షన్‌లో మేము గెలిసినప్పుడు, ఓడిపోయినప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఓటు మీరు చూస్తే మేము గెలిసినప్పుడు 2.5, 3%తో గెలిసాము. ఓడిపోయినప్పుడు 2.5, 3%తో ఓడిపోయాం. మొదటిసారి ఈసారి 24లో మాకు వాళ్ళకి తేడా 17, 17.5% తేడా. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఓట్ షేర్ డిఫరెన్స్‌తో ఎలక్షన్స్ జరగలేదు. 17.5% తేడాతో మేము గెలిసాము. 164 సీట్లు గెలిసాము అంటే, ఇప్పటికి గూడా వాళ్ళకి మెసేజ్ రాకపోతే ఇంకా ఓన్లీ గాడ్ విల్ హెల్ప్ దెమ్.